జయ గురుదత్త శ్రీ గురుదత్త 29వ తారీఖు మార్చి నెల 2025 ఈరోజు షష్టగ్రహ కూటమి సంభవించడం, ఉత్తరాభాద్ర నక్షత్రం, శనివారం, అమావాస్య. ఇవాళ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే పెద్ద వాళ్ళు కానటువంటి ఆడపిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళొద్దు. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం, మూలా నక్షత్రం వాళ్ళు కొత్త వస్త్రాలు కొనకూడదు ఇవాళ. అలాగే మీనరాశి, ధనస్సు రాశి, సింహరాశి వారు ఈరోజు తలస్నానం చేయాలి. మీనరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు తలస్నానం, షాంపూతో తలస్నానం చేయాలి. ఇవి కొన్ని నియమాలు ఇవ్వాలి. ఎందుకంటే షష్టగ్రహ కూటమి వస్తోంది. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము ఇబ్బందిని తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ నియమాలు పాటించాలి. అలాగే ఇవాళ దీపం నువ్వుల నూనెతో, నల్ల ఒత్తితో మట్టి ప్రమిదలో వెలిగించండి. ఇంట్లోకి ఏ అరిష్ట దోషాలు రావు. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి, నల్ల ఒత్తి వేసి దీపం వెలిగించండి. సూర్యాస్తమయం లోపు వెలిగించండి. షష్టగ్రహ కూటమి వలన ఏ రాశుల వాళ్లకు ఇబ్బందులు, అసలు రేపే కదా ఉగాది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది తప్పకుండా చెప్తాను. మీరు మాత్రం ఇవాళ ఈ దీపాన్ని వెలిగించండి. అలాగే ఈ షష్టగ్రహ కూటమి ఈరోజు మీనరాశిలోకి వస్తోంది. అందుకే తలస్నానాన్ని చేయమని చెప్పాను. ధనయోగం కోసం, అదృష్టమైశ్వర్యం ఒక పరిహారం, నల్ల నువ్వులు ఒక పిరికెడు రాగి చెంబులో వేసి కర్పూరం వేసి కాల్చాలి ఇవాళ. ఎందుకంటే శని నక్షత్రం, అమావాస్య. నల్ల నువ్వులు ఒక పిరికెడు రాగి చెంబులో వేసి ఒక చెంచా వీలైతే నెయ్యి వేయండి. ఒక చెంచా నెయ్యి వేసి కర్పూరం వేసి వెలిగించండి. సుమారు 1000 గింజలు ఉండాలి. సహస్ర, తిల, అగ్నిహోత్ర, స్వాహ అంటే 1000 నువ్వులు గింజలు కాల్చేసేయాలి ఇవాళ. శని దోషం, గ్రహదోషం, అరిష్ట దోషం, అన్ని పీడలు పోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఒక పిరికెడు అంటే సుమారు 1000 ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకో పిరికెడు వేయండి. నల్ల నువ్వులు సూర్యాస్తమయం లోపు మీ ఇంట్లో కాదు, ఇంటి బయట, బాల్కనీలో, ఇంటి వెనకాల, ఇంటి బయట కాల్చేయాలి. ఇక ఇవాళ ఈ పరిహారం చేసుకుంటే విశేష ధనలాభాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఇక ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం శనిగ్రహాయ నమః. ఓం శ్రీం శనిగ్రహాయ నమః. ఓం శ్రీం శనిగ్రహాయ నమః. ఈ మంత్రము 19 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఎందుకంటే మనందరికీ కూడా, మనకే కాదు ఈ దేశము, ఈ ప్రపంచమంతా కూడా షష్టగ్రహ కూటమి రావటం ఒక రకమైన గ్రహణం లాంటిది, ఒక రకమైన దోషం. ప్రకృతి సంబంధితమైన విపత్తులు లేకుండా ప్రపంచంలో ఉన్న మానవాళి అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే శనిగ్రహము యొక్క అనుగ్రహం ఉండాలి. అందులో ఈ సంవత్సరం ఎక్కువగా శని యోగాన్ని ఇవ్వాలి. యోగాన్ని శనే ఇస్తాడు. కావున తప్పనిసరిగా ఈరోజు 19 సార్లు మంత్రాన్ని రాసి 108 మార్లు జపించండి. సంపూర్ణ శని గ్రహ దోష నివారణ జరుగుతుంది. శని గ్రహము యొక్క అరిష్ట దోషాలన్నీ తొలగిపోతాయి. మనమే కాదు, దేశమంతా కూడా బాగుంటారు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. రేపు ఉగాది, విశ్వవసునామ సంవత్సరం. ప్రత్యేకంగా మీరు తెచ్చుకోవాల్సినవేం లేవు. నేను రేపు అందరి రాశి అంటే 12 రాశుల వారికి ఎలా ఉంది అన్నది చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.